హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విషు అండ్ వీక్ష. సో ఈరోజైతే సంక్రాంతి స్పెషల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కలెగూర అంటాము. సో అది ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. సో ముందుగా ఒక బాండీలో ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్రనైతే వేసేసుకుందాం. సో అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయిద్దాం. మనం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ముందు కట్ చేసుకొని మంచిగా వాష్ చేసి పెట్టేసుకుందాం. సో ఫస్ట్ ఆయిల్లో చిక్కుడుకాయ, నెక్స్ట్ శనగలు, ఇంకా బఠానీ, పచ్చి బఠానీ, దాని తర్వాత రత్నపూరిగడ్డ, స్వీట్ పొటాటో అన్నీ కూడా కొన్ని క్వాంటిటీలో వేసుకుందాం. నెక్స్ట్ గుమ్మడికాయ, తర్వాత క్యారెట్. సో ఇది కొంచెం ఫ్రై చేద్దాం. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆలు ఇంకా వంకాయ, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, నెక్స్ట్ మెంతి కూర. సో ఇందులో మంచి ఇంగ్రీడియంట్, వెరీ ఇంపార్టెంట్ అనేది మెంతి కూర. అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. తగినంత మనకి కారంకి తగినంత మిర్చి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్ ఇంకా పసుపు కూడా మనకు కావాల్సినంత వేసుకుందాం. సో దీన్ని కుక్కర్లో ఉడికించని అవసరం లేదు. ఒక 10 minutes అలా ప్లేట్ మూత పెట్టి ఉడికిస్తే అవన్నీ వెజిటేబుల్స్ కూడా మగ్గిపోతాయి. సో ఒక 2 minutes ఒకసారి అలా తెరిచి చూసి ఆ ముక్క ఉడికిన తర్వాత లైట్గా మనం స్వీట్ కోసం బెల్లం వేద్దాం. జస్ట్ స్వీట్నెస్ అంతే. దాని తర్వాత లాస్ట్కి నువ్వుల పొడి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. నువ్వుల పొడి కూడా వేసి బాగా కలిపేద్దాం. సో మనకెంతో రుచికరమైన కలెగూర మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ, బాయ్.